హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా రక్షకుడు, విమోచకుడు, మానవ పాప పరిహారకుడు, మానవాత్మ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో మరి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదో మనము గ్రహించాలి. దేవుని గూర్చిన విజ్ఞానం మనకు లభించాలి అంటే మనమేమి చేయాలి? దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, దేవుని యొక్క మాటలను అంగీకరించాలి. అది మొదటి వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. అంతేకాదు ఆయన ఆజ్ఞలను దాచుకోవాలి. 3వది, ఆయన జ్ఞానమునకు హృదయపూర్వకముగా చెవినివ్వాలి. 4వది, తెలివికై దేవునికి మొర్ర పెట్టాలి. ఇలా 5వది, వివేచనకై మనవి చేయాలి. 6వది, వెండిని వెతికినట్లుగా దాన్ని వెతకాలి. 7వది, దాచబడిన ధనము వెతికినట్లుగా దాన్ని వెతకాలి. అప్పుడు మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటి ఎట్టితో గ్రహించేస్తాం. దేవుని గూర్చిన విజ్ఞానం మనకు లభ్యమవుతుంది. ఈనాడు మానవునికి దైవ జ్ఞానము లేదు. ఈ లోక సంబంధమైన విజ్ఞానమున్నది, సాంకేతిక జ్ఞానమున్నది. ఈ లోకములో అనేక రకములైన ప్రకృతి సంబంధమైన జ్ఞానమున్నది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మానవునికి ఉన్నది. కానీ దైవ జ్ఞానము లేదు. దైవ జ్ఞానము కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగున దేవుని గూర్చిన విజ్ఞానం మనకు లభిస్తుంది. దేవుడు మానవ నిర్మాణకుడు. ఆ దేవుడు మానవుని కొరకై మానవునికి ఇట్టి జ్ఞానాన్ని ప్రసాదించుట కొరకు మనుష్యుడిగా, సాక్షాత్తు మానవుడిగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తుని గురించి మనం చూస్తుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయ్యున్నాడని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని గూర్చిన వివేచన మనకు లభ్యం కావాలి అంటే మనము ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాలి. ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆయన ఆజ్ఞలను దాచుకోవాలి. ఆయన జ్ఞానానికి చెవియొగ్గాలి. ఆయన మరి తెలివికి మొర్ర పెట్టాలి. అంతేకాదు వివేచనకు మొర్ర పెట్టాలి. వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. దాచబడిన ధనాన్ని వెతికినట్లు దాన్ని వెతకాలి. కాబట్టి అలా వెతికితే దేవుని జ్ఞానము, దేవుడు మనకు దొరుకుతాడు. ఈ లోకములన్నిటినీ మనం వెతుకుతాం, దేవుణ్ణే వెతకం. దేవుడు మనకు చులకన, దేవుడు మనకు తేలిక. ఆయనకేదో ఆయన ముఖం మీద పువ్వులు జల్లితే చాలనుకుంటాం, లేక ఆయనకి కానుకలు ఇస్తే చాలనుకుంటాం, ఆయనకి లేకపోతే ఏదైనా చేస్తే చాలనుకుంటాం. నో, దైవ జ్ఞానం మానవుడు పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి ఆ క్రీస్తు ప్రభువు నందు విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దాన్ని మనం పొందగలం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై స్తోత్రాలు. నీ వాక్యం మా మధ్యలో ముద్రించండి. వినేవారికి గ్రహింపు దయచేయండి. మీరే మహిమ పొందండి. అన్నిటికీ సమర్థుడు, మానవునికి జ్ఞానం ఇచ్చువాడు,
తెలివిచ్చేవాడవు, నీ చేతిలోనే ఉంది. అలాంటి నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా తండ్రి నీ జ్ఞానమును పొందుటకు సహాయం చేయండి. వాక్యం విన్న ప్రజలందరినీ, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.